శుభం బల్కరా శుద్ధపూస అంటే సంక్రాంతి నాటికి చచ్చిపోతాం అన్నాడట. హాగో అట్లనే ఉన్నదట సీఎం రేవంత్ రెడ్డి పనితనము. కేసీఆర్ కంటే కాసింత మంచిగా చేస్తాడు కావచ్చని జనం ఆశపడి ఓట్లేస్తే అందరి బతుకులను ఆద్వానం చేస్తున్నాడు. ఇయో గీ సర్కార్ దవాఖాన సక్కదనము ఎట్లున్నదో చూడుండ్రి. మంచి ఆరోగ్యవంతుడు వచ్చి ఒక్క గంట సేపు ఈ దవాఖానల వంటే దునియాలున్న రోగాలు జోకే తట్టున్నది. చినిగిన పరుపులు, దోమల కోలాటలు, ఇరిగిన మంచాలు, నల్లులు బల్లులు నరమానవుడు నామకే వాస్ ఉండలేనట్టు తయారు చేసిండు. మళ్ళా ఇది ఎక్కడనో ఏజెన్సీ ఏరియాలో కావచ్చు అనుకునేరు. తెలంగాణ రాజధాని హైదరాబాద్ పట్టణంలో ఉన్న కోటి సర్కార్ దవాఖాన ముచ్చటిది. ముక్కు జీదుకుంటనో మూలుకుంటనో ఒంట్లే సత్తువ లేకనో సావు బతుకుల నడుమనో ఈ దవాఖానకు వస్తే ఈ పరుపులే సూపర్ స్పెషాలిటీ బెడ్డులు. మోరీల మురికి వాసనలే స్వచ్ఛమైన ఆక్సిజన్ వాయువు. చెవ్వు కాడ జేరి గుయి గుయి అనే దోమల సప్పుడు స్కానింగ్ మిషన్లు. నల్లులు వీడ్చుకునే రక్తాలే బ్లడ్ టెస్ట్లు అనుకునే తట్టు తయారు చేసిండ్రు దవాఖానను. అంతా పైవాడి దయ అన్నట్టు ఈ తిరుగు ఆసుపత్రులను తయారు చేసిన పుణ్యము మన సీఎం రేవంత్ రెడ్డికే దక్కుతుందట. ఎంతైనా గ్రేట్ లీడర్ కదా. ఇట్లనే పరిపాలిస్తే 10 ఏళ్ళేం కర్మ, 50 ఏళ్ళు రేవంత్ రెడ్డి సీఎం ఉంటాడని పరాశకాలు ఆడుతున్నారు ఆ దావకన్న తీరు చూసిన సామాన్య జనాలు. పాపం సీఎం రేవంత్ రెడ్డికి గుండెలలో గూడ్స్ రైలు శతాబ్ది ఎక్స్ప్రెస్ రైళ్లు 100-200 స్పీడ్ తోని పరుగులు పెడుతున్నాయి. జూబ్లీహిల్స్ ఎన్నికలలో బీఆర్ఎస్ పార్టీ గెలవబోతున్నదనే వార్త పాపం నిద్ర కూడా ఊనిస్తలేదట. అందుకే తనకు వచ్చిన బీపీని అందరి మీద రుద్దుతున్నాడట. ఆపదేదో వచ్చినట్టు అర్జెంటుగా అందరిని పిలిచి మీటింగ్ పెట్టిండట. మీరేం చేస్తారో నాకు తెలియదు. జూబ్లీహిల్స్ ఎన్నికలలో మనం ఓడిపోవద్దు. ఒకవేళ మీరు పట్టింపు లేనట్టుంటే ఢిల్లీ పెద్దలు నన్ను గల్లబట్టి గల్లీలు ఇసిరేస్తారు, అయితే మాకేంది అని మీరు అనుకోకుండ్రి. నాతో పాటు మీ పదవులు కూడా ఓడిపోతాయి. అధికారంలో ఉంచాలనా తీసేయాలనా అనేది అధిష్టానం చేతులు ఉంటది. చేతులు కాలినాక ఆకులు పట్టుకుంటే నాకు మీకు ఏం ఫాయిదా ఉండదు. పోస్టులు ఊస్ట్ అవుతాయి. అందుకే ఆగమేఘాల మీద ఈ మీటింగ్ పెట్టిన. కాబట్టి ఇప్పటికైనా ఏం మించిపోలేదు. ఏం చేస్తారో నాకు తెలియదు. జూబ్లీహిల్స్ ఖచ్చితంగా గెలవాలని ఖరాఖండి చెప్పిండట. ఓ దిక్కు సర్వేలన్నీ బీఆర్ఎస్ పార్టీ ఫుల్ మెజారిటీతో గెలుస్తుందని చెప్తున్నాయి. పబ్లిక్ ను ఓట్లు అడిగేతానికి పోతే ఎన్నికల ముందు మీరు చెప్పింది ఏంది, ఇప్పుడు చేస్తుంది ఏంది అని ఎదురు ప్రశ్నలు వేసి అవగొడుతున్నారు. ఎవరి నోటిన్నా కేసీఆర్ సారు కడుపు సల్లగుండా కారు గుర్తుకే మా ఓటు అని చెప్తున్నారు. అసోంటప్పుడు కాంగ్రెస్ పార్టీని ఎట్లా గెలిపియాలని నెత్తి పట్టుకుంటున్నారట. రేవంత్ రెడ్డి మీటింగ్ కు పోయినోళ్ళు రిగ్గింగ్ చేసిన, దొంగోట్లు వేయించిన, పోలీసులతో బెదిరించిన, ఏం చేసినా బీఆర్ఎస్ పార్టీ గెలిచేటట్టు కొడుతున్నది. ఎంత తిప్పల పడ్డా కాంగ్రెస్ పార్టీ గెలిచేటట్టు లేదు. సీఎం రేవంత్ రెడ్డి సాబేమో ఖచ్చితంగా గెలవాలి అంటున్నాడు. ఏం చేయాలరా దేవుడా అని పర్షాన్ అవుతున్నారట. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ చైర్మన్లు, పార్టీ లీడర్లు, నామినేటెడ్ పదవులలో ఉన్నోళ్ళు సీఎం మాటలిని తేగా జించుకుంటున్నారట. ఏం చేసినా జనం షీదరించుకొని షీ కొట్టుడు తప్పేటట్టు లేదనే బాధల మునిగిండ్రట. పాపం వాళ్ళకు వచ్చిన కష్టం పాకిస్తాన్ దేశపోని కూడా రావద్దు పోన్రి.